36 గంటలు డ్యూటీ చేసినటువంటి ఒక పీజీ లేడీ డాక్టర్ను అమానుషంగా అందులో పనిచేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, వేరే బయటి వాళ్ళ ప్రమేయమా ఏదైనది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో విచారణ లేకపోవడం, అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన కూడా ఒక అరాచక పరిపాలన కోల్కతాలో అంటే పశ్చిమ బెంగాల్లో మనం చూస్తున్నాం. చాలామంది మహిళలు అత్యాచారాలకు అవమానాలకు గురవుతున్నట్టు సందర్భంలో ఈ లేడీ డాక్టర్ సంఘటనను మనం అందరం కూడా ముక్తకట్టంగా ఖండిస్తూ, మరి అంతేకాకుండా గతంలో ఇక్కడ దిశ కేసులో మనం చూసినాం, అందరం కోరుకున్నాం వాళ్ళని చంపేయాలే, ఉరి తీయాలని. తీరా వాళ్ళని చంపేసిన తర్వాత ఉల్టా కొందరు మన ఏమంటాం వాళ్ళని సామాజిక కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు పోలీసులపైనే చట్టరీత్యా చర్యలు తీసుకున్నారని చెప్పి వాళ్ళని చంపడం తప్పు అని చెప్పి మళ్ళా వ్యతిరేకంగా పోలీసులపైన కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చట్టాలను ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ చట్టం ప్రకారం మనం కోరిక ప్రకారం పోలీసులు ఏదన్నా చర్య తీసుకుంటే మళ్ళీ వారిని కూడా మనము కేసుల్లో ఇరికిస్తున్నాం. మరి వారు కూడా మరి ఏ విధమైనటువంటి చర్య తీసుకునాలి అనడానికి కూడా జంకే పరిస్థితులు ఉన్నాయి. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే మన రాజకీయ నిర్ణయాలే తప్పిదంగా ఉన్నాయి. రాజకీయ నిర్ణయాల వల్ల ఇలాంటి తప్పు చేసిన వారికి సపోర్ట్ దొరకలేనప్పుడే ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. ఒక దాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి దారుణం జరిగినా కూడా ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ స్పందించకపోవడం శోచనీయంగా ఉంది. కావున మేము శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది కలగకుండా ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వైద్యులపైన ఇకపైన కూడా దాడులు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తన హాస్పిటల్ అంటే తన ఇల్లు, తన ఇంటి దగ్గర ఇంత బ్రూటల్గా రేప్ జరిగి మర్డర్ చేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. అదే ఒక అసెంబ్లీలో ఒక జరగట్లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళ మీద జరగట్లేదు, ఒక కోర్టులో ఒక లాయర్ మీద జరగట్లేదు. మరి మా మీద ఎందుకు జరుగుతుంది? అది మేము మా ఇల్లు అనుకుంటున్నాం, అయినా కూడా మా మీద ఎందుకు జరుగుతుంది? దీన్ని ప్రభుత్వం వెంటనే ఎవరైనా సరే దీనికి కావాల్సిన చర్యలు తీసుకొని ఆ ద్రోహానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించి మా కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మిమ్మల్ని కాపాడాలనుకొని వృత్తి ఎంచుకున్నాం కాబట్టి మమ్మల్ని కాపాడాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. We want justice.